ఇన్క్రెడిబుల్ ఇండియా. ఏంటి అనసూయ వచ్చింది అనుకున్నారా? నేననే కాదు, నాకు సంబంధించిన వరకు, మాకు సంబంధించిన వరకు ఎక్కడన్నా ఇదే పరిస్థితి. కబ్జా కబ్జా కబ్జా. ఏడివాడు ఈ పేటకు నేనే మేస్త్రి. రే 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 ఈ పేటకి నేను కదరా మేస్త్రి. అక్కడ ఎలాగో డ్రామా జూనియర్స్ లో మీరందరూ స్కిట్లతో తొక్కేస్తుంటే నన్ను ఎవరూ చూడలేదు. దొరికిన కొద్దిపాటి టైం అయినా నన్ను చూపిస్తారనుకుంటే ఆవిడ స్కిట్ కు ముందు, స్కిట్ మధ్యలో, స్కిట్ తర్వాత నవ్వేసి మొత్తం కెమెరా టైం అంతా ఆవిడ తీసేసుకుంటుంటే ఇంకా నన్ను ఎవడో చూడలేదని కనీసం ఈ షో అయినా నేను ఒక్కడిని చేసుకుందాం అనుకున్నాను రా. ఇక్కడ కూడా వచ్చేసారా? మేము తెలుగు భాష లెక్క ఆడా ఉంటాం, ఈడా ఉంటాం, ఓ ఉండవో. మీరా నేనా చూసుకుందాం. ఓకే, నీ ప్రతాపమో నా ప్రతాపమో, నా పెతాపమో నీ పెతాపమో. ఇప్పటి వరకు నాకు బ్లాస్టులతో వెల్కమ్ చెప్పిన వాళ్ళని చూశాను. ఇలా బ్లాస్టులతో వెల్కమ్ చెప్పిన వాళ్ళు నేను ఇప్పటివరకు చూడలే. వెనకాల సిక్స్ తగిలిందా? చాలా గట్టి తగిలింది అని అర్థమైంది. పెద్ద దెబ్బ ఎవరిదా అనుకున్నాను. ఓకే, పెద్ద లేడీది. ఫస్ట్లీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. క్రేజీగా మీరు ఏదైనా ఛాలెంజ్ చేశారా? ఎవ్రీడే ఇస్ ఛాలెంజ్ బై. క్రేజీ అండ్ ఫన్నీ అండ్ సిల్లీ. నాకు నేను అద్దంలో చూసుకుంటే లావ్ అయిపోయాను, ఈరోజు ఛాలెంజ్ కేజీ తగ్గాలి, ఇలాంటి బోల్డ్ ఉంటాయి. నేను ఇంకా అద్దంలో చూసుకోగా నాకు వెంటనే ఏమొచ్చింది తెలుసా? నాకు నేను మేకప్ లేకుండా చూసుకోవడం అదే క్రేజీ ఛాలెంజ్. ప్రదీప్ నిజం చెప్పు, ఎందుకు ఇలా నా మేకప్ తో ఆడేసుకుంటూ మీరు ప్రతిసారి? అసలు మేకప్ వేసుకుంటారా? అదే చూడు మరి. ఆవిడ మామూలుగా పొద్దునే లేచినప్పుడు ప్లేట్లో ఎవరైనా టిఫిన్ పెట్టుకుంటారు, ఆవిడ లైట్ గా పౌడర్ పెట్టుకుని దబేలా కొట్టుకుని లేస్తే ఇంత అందంగా ఉంటారు. చాలా బాగుంటారు మీరు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఛాలెంజ్ మొదలెడదామా? రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. నా ఇలాకాకు వచ్చి నన్నే ఛాలెంజ్ చేస్తారా? నేను ఇచ్చే ఈ లక్ష ఎక్కడి దాకా వెళ్తారో చూద్దాం. దీంతో here we go, 1 lakh rupees. పెద్ద పాప జాగ్రత్త ఖర్చు పెట్టమ్మా. ఓకే, మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 మినిమం 25,000 రూపీస్ తో స్టార్ట్ చేసి మీరు నాతో ఛాలెంజ్ చేస్తారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద జరగబోయే యాక్ట్ గురించి నేను ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఓకే, ఆ స్టేట్మెంట్ ని మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఫస్ట్ లెవెల్లో ఎస్ మీద కొంచెం డబ్బులు, నో మీద కొంచెం డబ్బులు పెడతారు. మీరు చేసిన గెస్ కరెక్ట్ అయితే ఇంటూ 2 times, మీరు ఎంత ఇచ్చారో ఇంటూ 2 times నేను ఇస్తాను మీకు. సో రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 1. ఓకే, సో లెవెల్ 1 లో రాబోతున్న ఒక్కళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు ఈ స్టేజ్ మీద. ఫర్ ద ఫస్ట్ టైం మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ స్టేజ్ మీద లైట్ ఆర్ట్ చేయబోతున్నారు. లైట్ లో డ్రాయింగ్ క్రియేట్ చేస్తారు. నెంబర్ 1 లైట్స్ తో గాంధీజీని పోర్ట్రేట్ చేసి చూపిస్తారు. నెంబర్ 2 ఇండియా ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ఉంది కదా, ఫ్రీడమ్ స్ట్రగుల్ మూవ్మెంట్ ఉంది కదా, సో ఆ మూవ్మెంట్ ని లైట్ ఆర్ట్ తో చూపిస్తారు. అండ్ ఫైనల్లీ ఆ లైట్ ఆర్ట్ తో ఆ వ్యక్తి నా ఫేస్ ని గీసి చూపిస్తాడు. ఈ 3 కనుక తను చేస్తే ఇట్ ఈస్ ఎస్, మూడిట్లో ఏది చేయకపోయినా ఇట్ ఈస్ ఎ నో. కాబట్టి ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఎస్ మీద 50,000 ఎస్. నో మీద బాలవాక్కు బ్రహ్మవాక్కు 30. ఇచ్చిన లక్షలో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కి 80,000 ఖర్చు పెట్టారంటే వీళ్ళు మామూలు ఖర్చులు కాదు వీళ్ళు. తెలిసిపోయిందా?
నేను చెప్పిన 3 స్టేట్మెంట్లు జరుగుతాయి అని నమ్మి 50,000 అంటున్నారు, జరగకపోవచ్చు అని నమ్మి 30,000 అంటారు. ఎంత గెలుస్తారు, ఎంత ఓడిపోతారో చూద్దాం. रघुपति राघव राजा पतित पावन सीताराम। ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం. అతడంటే గడగడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం. చాకు పిస్టల్ కొడ
కోపం ద్వేషం కాదు, చిరునవ్వే మన ఆయుధం. చిరునవ్వే మన ఆయుధం. సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం. మానవతే మనకెన్నడు చెరగని అందమన్న గాంధీజం. భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు, గాలి తరంగాలై వీచినవి దేశంలో నలుమూలలు. వందే మాతరం, వందే గాంధీ ఓంకారం, వందే మాతరం, గాంధీ ఓంకారం. బిఫోర్ వి సే ఎనీథింగ్ బోలో భారత్ మాతా కీ. మమ్మల్ని మెస్మరైజ్ చేసి ఒక మ్యాజిక్ వరల్డ్ లోకి తీసుకువెళ్లారు. గాంధీజీ గారి ఆ ఫేస్ కానీ ఆల్ ఎవ్రీథింగ్ అలా గ్లో అయ్యాయి అంటే అంటే ఆ హిస్టరీలోనే ఉంది, అదంతా ఆ చరిత్రలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. నేను 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను, అందులో అన్ని జరిగితే ఎస్, అందులో ఏది జరగకపోయినా నో. గాంధీ గారి ఫేస్ తీసుకొచ్చారు, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫ్రీడమ్ మూమెంట్ లో హిస్టారిక్ మూమెంట్ చూపించారు. అమేజింగ్, వాట్ అన్ ఆర్ట్. వీటిల్లో నా తలకే వస్తే నిజంగా కామెడీ పీస్ అవుతుంది. ఇది మిస్ అయ్యాను నేను, ఈ లాజిక్ మిస్ అయ్యాను. 50,000 ఎస్ అన్నారా? ఇట్స్ ఓకే. 100కు మించి ఎపిసోడ్లు ఇప్పటివరకు ఎవరు 50,000 పెట్టలే ఫస్ట్ రౌండ్ లో. ఇట్స్ ఓకే, మేము హిస్టరీలో బీసీసీ హిస్టరీలో ఉన్నావా లేదా? మీరు హిస్టరీలో బాగా ఈకని నాకు అర్థమైంది. 30,000 నో మీద పెట్టారు కదా, Yes. అది గెలిచారు. ఎందుకంటే ఇట్స్ నో అయింది కాబట్టి. Thank you. ఇంటూ 2 times 60,000 రూపీస్. సో మీ దగ్గర ఇప్పుడు మొత్తం మిగిలినది 80,000 రూపాయలు. మీరందరు ఇక్కడ రండి. ఇది cheating. ఇది అమ్మయ్య, అంత భయంకరంగా చేస్తే గానీ వీళ్ళు ఆపేలా లేరు. ఇన్ని షోస్ లో ఇన్ని ఎపిసోడ్స్ లో చూడలేనిది ఈ పిల్లలు ఎపిసోడ్ లో చేసి చూపించేశారు. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాబట్టి నేను కూడా వీళ్ళలాగే. సో ఇక్కడతో ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేసాం మనం. ఇక ఇప్పుడు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో లెవెల్ 2. ఇదిగో అనసూయమ్మ, జాగ్రత్తగా వినమ్మా. ఈసారి ఎస్ ఆర్ నో, ఓన్లీ వన్. ఏదో ఒక దాని మీదే, అది కూడా మినిమం 50,000 తో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇట్స్ ఓకే, మాకు ఫస్ట్ లెవెల్ లోనే ఇది అలవాటు. యా. అండ్ ఇందులో కనుక గెలిస్తే ఇంటూ 3 times 150,000 వస్తాయి. సో నేను ఇచ్చే స్టేట్మెంట్లు చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక లెవెల్లో ఒకళ్ళు లైట్లతో ఆడుకున్నారు, ఈసారి డైరెక్ట్ ఫైర్ ఇంజనే వస్తోంది. ఈసారి ఈయన ఫైర్ తో ఆటలు ఆడతాడు. నెంబర్ 1, ఈ వ్యక్తి కంటిన్యూస్ గా 3 minutes వరకు తన బాడీ మీద మొత్తం ఫైర్ ఉంచుకుంటాడు. నెంబర్ 2, తిను ఫైర్ తో బ్రష్ చేసుకుంటాడు. అండ్ నెంబర్ 3, ఫైర్ తో ఒక బ్లాంకెట్ వేసుకుని దాని మీద పడుకుంటాడు. ఇవి ఒక అతను చేస్తాడు ఈ స్టేజ్ మీద అని నేను చెప్తున్నాను. 3 ఏది జరగకపోయినా నో, 3 జరిగితేనే ఎస్. ఎస్, టేక్ యూర్ టైం. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఈజీ కవర్డ్ ఆర్ ఇస్ బేర్? లేదా సేమ్ సేమా? ఏం చేయమంటే ఓకే. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇస్ క్లోజ్. ఓకే, 60,000 ఆర్ నో? ఫైనల్ 60,000 నో. నేను చెప్పిన స్టేట్మెంట్ వీళ్ళు నమ్మట్లేదు అంటున్నారు. ఒకసారి కమిట్ అయితే మా మాట మేమే విన్నాం. వినిపించండి. మందులు వాడట్లేదు నువ్వు. నేనా? ఆ, మానేసే. ఈ మధ్యన ఉన్న స్టాక్ అంతా నీకు ఇచ్చాక నా దగ్గర ఉండట్లేదు ఆ టాబ్లెట్లు. Join your hands and welcome Fire Ramesh from Chennai.
El ritmo fatal. Alarma. Visitarme en el infierno. Mira en el centro de mis ojos. ¿Tú conoces el diablo? ¡Diablo! Soy el diablo.
De puta madre. మామూలుగా నిప్పుతో చెలగాటం అంటారు. ఈయన చెలగాటం ఆటలే. ఈయన ఫ్రెండ్షిప్ చేశాడు, స్నానం చేశాడు, పళ్ళు తోవాడు, సల్మాన్ ఖాన్ స్టెప్ కూడా వేశాడు. నాకు అన్నిటికంటే అది ఎంత బేస్ బర్న్ అయినప్పుడు దాని మీద హ్యాపీగా లోపల బాయిలింగ్ చేశాడు ఆయన. లోపల ఉన్న ఐటమ్లు ఏం ఉడుకుంటాయి. వండర్ఫుల్ మాస్టర్, సూపర్. యావత్ భారతదేశంలోనే వండర్ఫుల్ గా ఫేమస్ మన ఫైర్ రమేష్. కొన్ని వేల షోలు చేశారు ఆయన. వండర్ఫుల్. అది యాక్చువల్లీ అక్కడ ఇంట్రెస్టింగ్ ఉండే. దాని మీద శాంతంగా కూర్చుంటే ఒక అర్థం, పైన పెట్టి గుడుగుడు గుడుగుడు గుడు అది హైలైట్. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ విషయాలకు వచ్చేద్దాం. చెప్పండి. మీరు నోయేగా మీరు చెప్పింది. మీరు చెప్పింది నువ్వే. అయితే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. పళ్ళు తోముకున్నారు, ఓకే. ఓకే. బ్లాంకెట్ వేసుకున్నాం. బ్లాంకెట్ వేసుకున్నారు, ఓకే. ఓకే. 3 నిమిషాలు కంటిన్యూస్ గా ఒంటి మీద ఫైర్ ఎక్కడా? నేను 3 నిమిషాలని చెప్పాను కానీ కంటిన్యూస్ చెప్పారు. రివైండ్. Yes. మీరు రివైండ్ చేసి చూసుకోండి. 3 minutes ఆయన బాడీ మీద ఫైర్ ఉంటుంది ఎక్కడో అక్కడ. మీ కౌంటింగ్ డిడ్ నాట్ టాలీ ఆన్ ద ఫైర్ ఆన్ హిస్ బాడీ బికాజ్ ఆయన ఒక స్టీల్ దాని మీద చేసినప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసేసారు. ఆయనకు అసలు ఇలా అనుకున్నప్పుడు ఉంచారు అంతే. నేను కంటిన్యూస్ అన్నానా? 3 నిమిషాల పాటు బాడీ మీద ఫైర్ ఉంటుంది అన్నానా? ఏదమ్మా అబ్బాయిలు మీ మాల్ గుర్తుపెట్టుకోవాలి. ఎత్తండి. హలో, నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి వాళ్ళు నీ మనుషులు అనుకున్నావా? నా మనుషులు. నీ బొంద. అంతర్గత పార్టీలోని అంతర్గత సమావేశం పూర్తయిన తర్వాత మేమే గెలిచాం. 3 వంతులు అంటే 1.5 lakhs ఇచ్చేయి. మీరు నో అని 10 తగ్గించుకుని 60,000 రూపాయలతో మీరు ఛాలెంజ్ చేశారు. మీరు నో చెప్పారు కాబట్టి 60,000 ఇంటూ 3 times 1,80,000 రూపాయలు. సో కంగ్రాచులేషన్స్. ఈ లెవెల్లో మీ చేతికి డైరెక్ట్ గా 1,80,000 రూపీస్ వచ్చాయి. 1,80,000 ప్లస్ ఛాలెంజ్ చేసిన తర్వాత మీ దగ్గర 20,000 మిగిలింది. సో ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న టోటల్ క్యాష్ 2 lakh రూపీస్. ఫైనల్ లెవెల్లో మొత్తం ఈ 2 లక్షల్ని మీరు ఛాలెంజ్ చేస్తారు. ఓకే. సో ఆర్ యు రెడీ ఫర్ థర్డ్ లెవెల్? Let's go for it. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge Incredible India Level 3. మీ టీంలో ఉన్న వాళ్ళందరూ మా అందరి కోసం ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి. ఓకే. ఓకే. అఫ్రీన్, నీతో స్టార్ట్ చేస్తా. అబ్బాయిలందరూ 30 రూపీస్ రీఛార్జ్ చేయించి 300 రూపీస్ రీఛార్జ్ చేయించినట్టు ఫీల్ అవుతారు. నిజంగా అబ్బాయిల గురించి చెప్పాలంటే వాళ్ళు ఆటో లాంటి వాళ్ళు. ఒకరిని పిలిస్తే 10 మంది వస్తారు. ఆ మూసాపేట ఏసే ఎరగడా. 30 రూపీస్ రీఛార్జ్ చేయించారని ఆనందం లేదు. వాళ్ళు 300కి బిల్డప్ ఇస్తున్నారన్నదే కోపం ఎక్కువ. కానీ 30కి చేయించారని గ్రహించారా? ఏంటి మేము వినలా. అబ్బాయి విజిల్ బాగా వేస్తాడు. ఒకసారి అని అడిగా వేశాడు. రెండో అమ్మాయి. దేశం 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 ఏమిచ్చింది నాకు ఈ దేశం. మూర్ఛ రోగికి మెడలో బిల్ల వేసినట్టు నన్ను నిరుద్యోగి అని ముద్ర వేసింది దేశం. అలాంటి దేశానికి నేనేమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? వాటర్ గ్లాస్ ఇవ్వండి ఆవిడకి. ఇదేంటి ఫుల్ రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇది గ్యారంటీగా వచ్చే వారం స్కిట్ లో దొరుకుతుంది ఈ లైన్ ఎక్కడో. నెక్స్ట్
తోట తీస్తా కొడక పోల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసినవేంది బద్మాష్ బగాయించుడా బిడ్డ నీకు హెల్ప్ చేసిందంట సన్నాష్కి చెప్పు గంటలో దుకాణం పని చేయకపోతే స్టేషన్ లో పడేసి తీర కొట్టించి మరీ కోరం పొడి కురిపిస్తారు అరే అనసయ్యక్క నేనేదో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అంటనే ఆ. గెస్ట్ కింద పిలిచిండ్రు అవును. గదేదో మ్యాజిక్లు జన్మాస్టిక్లు ఏదో చేస్తారంట గా ముచ్చడేందో తీసి జల్లు వస్తాం మళ్ళా సరే అమ్మా ఎమ్మెల్యే నీకు ధనం తల్లే. ఓకే అనసూయ యువర్ టర్న్. ఓసై సుబ్బలక్ష్మి నేను నీ కోసమో ఆ పాములు పట్టే కోసమో రూమ్ ఖాళీ చేయట్లేదు గోపక కోసం చేస్తున్నా ఓకే సుబ్బలక్ష్మి. సోప్పలక్ష్మి మాట్లాడే సోప్పలక్ష్మి ఇటు చూడే సోప్పలక్ష్మి. నెక్స్ట్. ఆచార్య దేవో ఏమంటివి జాతి రూపమున్న సుత సుతాల కింద ఆరతలేదంటువో ఎంత మాట ఈ ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు ఇది కుల పరీక్షను నీ తండ్రి భరతోజన్ జన్మ మట్టిది అదే భిక్షాకరమైన నీ సంభవం మట్టిది మట్టి కుండలో పుట్టిద్ది కదా నీది ఏకులు ఇంతే ఎలా సుమల్పితమును గురుకుల వృద్ధుడైన శాతారావుడు శివ సముద్ర భార్య అయిన గంగా గారు జరించలేదా తాత చెప్పిద్రుపోయవయ్య వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్య గూర శక్తి కాదా అతడు పంచమి జాతకనే అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలనే ఎందు పరసుడు ఆ పరసుడు పల్లెపడి చైన మచ్చగన్ని ఎందు మా తాత వ్యాసుడు ఆ వ్యాసుడు విదర్వాన్లే మా పితామయ్య అంబికతో మా తండ్రి పితామయ్య అంబలికతో మా తండ్రి పాండురాజులు మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జానుడనే నీచే కీర్తిప్పబడుచున్న ఈ విధున దేవుడిని కనలేదా సందర్భం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యత శంకరమైన మాకు ఏనాడో కులహీనమైన అయిపోయిందా? అబ్బా సూపర్ బాబా అద్భుతంగా చెప్పావు. ఇప్పుడు అది చెప్పు ఆచార్య దేవ ఆ డైలాగ్ చెప్పా. ఆచార్య దేవో ఏమంటివి జాతి ఓ ఇది ఇందాక చెప్పిన డైలాగ్ ఇదేనా? బాగా వచ్చింది. నెక్స్ట్. వెళ్ళి ప్రపంచానికి నా మాటగా చెప్పు ఈ దేశం ఉమ్మడి కుటుంబం గదికి మధ్య గోడలుంటాయి ఈ ఇల్లు రాదంటే నాదని కొట్టుకుంటాం కానీ ఎవడో వచ్చి నా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం సరిహద్దుల్లోనే శ్మశానం నిర్మిస్తాం మీ మొండాల మీద మా జెండాలు ఎగరేస్తాం సమయము లేదు మిత్రమా శరణమా రానామా సూపర్. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదా రిషి ఊరిని దత్తత తీసుకోవడం అంటే జేబులో నుంచి డబ్బులు తీసి రోడ్లు బోర్డులు వేసి వెళ్ళిపోతా అనుకున్నావా వాడిని నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నాను అయిపోయింది ఆ దత్తత తీసుకురా. నన్ను ఎవ్వరు దత్తత తీసుకోవట్లే కనీసం ఈయన తీసుకోడా. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇప్పుడు లెవెల్ 3 మీ దగ్గర 2 లాక్ రూపీస్ ఉన్నాయి. నేను ఇచ్చే స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఈచ్ స్టేట్మెంట్ మీద మీరు 50,000 రూపాయలు మినిమం ఛాలెంజ్ చేస్తారు. ఓకే 4 స్టేట్మెంట్ల మీద మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏ ఒక్కటి కరెక్ట్ అయినా ఈచ్ రైట్ ఆన్సర్ కి 2,50,000 వస్తుంది. ఆహా అలా 2,50,000, 2,50,000, 2,50,000, 2,50,000. స్టేట్మెంట్ నెంబర్ 1, కంటి చూపుతో చేతిలో ఉన్న వస్తువుని వంచడం కానీ ఎరగొట్టడం కానీ చేసేస్తాడు. నెంబర్ 2, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ఇలాంటి కార్డ్స్ ఏదైనా ఇస్తే తను ఆ కార్డ్ని ముట్టుకోకుండా గాల్లోకి తీసుకొచ్చి రౌండ్ వేపిస్తాడు. 3వది, ఒక స్పైక్ లాంటి వస్తువు ఏదైనా మేకు కానీ గుచ్చుకునే వస్తువు ఏదైనా కానీ చిన్న ఐటెం పెట్టి ప్లాంక్ మీద దాని మీద కప్పులు పెడతాడు. ప్లాంక్ పెట్టా ఓకే ఈ కప్పుల్ని తారుమారు చేస్తాడు. ఏ కప్పుని కొట్టినా కూడా అందులో మేకు ఉండదు. అండ్ ద లాస్ట్ వన్, బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని ఒక పాత్ క్రియేట్ చేసుకుంటాడు. గాజు పెంకులుంటాయి, మేకులుంటాయి, చెక్కకి ఊసలు గుచ్చుంటాయి, అవేవి తొక్కకుండా హ్యాపీగా దాటుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు కళ్ళ గంతలు కట్టుకుని. ఈ 4 స్టేట్మెంట్లు జరగచ్చు, జరగకపోవచ్చు.
అసలు ఆయన లిస్ట్లోనే లేనివి నేను కల్పించవచ్చు. ఇవి కాకుండా ఆయన వేరేవి చేయొచ్చు. నా స్టేట్మెంట్ విడదీసుకుని చక్కగా ఈ స్టేట్మెంట్ మీద 50,000 ఛాలెంజ్ చేస్తారు మీరు. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 1 పైన వస్తువుల్ని బెండ్ చేయగలరు అన్న స్టేట్మెంట్ మీద నో అని చెప్తూ 70,000 పెడతాం. 70,000 నో అని. ఇందాక అలాగే 2 లక్షలు ఇచ్చారు కానీ సెకండ్ స్టేట్మెంట్ కూడా నో. ఎంత? 50,000. 1,20,000 అయిపోయింది. థర్డ్ స్టేట్మెంట్ ఎస్. ఎంత? 80 ఉంది. ఎస్ అని చెప్తూ 50. ఓకే, లాస్ట్ వన్. అన్ని రకరకాలుగా ఏవేవో ఉంటాయి హార్మ్ఫుల్ థింగ్స్ ఆన్ దట్ హిల్ వాక్. బేర్ ఫుట్ హిల్ వాక్. బ్లైండ్ ఫోల్డ్. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా ఎస్. ఫోర్త్ కూడా ఎస్. 30,000. 30 కాదు 30 ఉంది. అదే అమౌంట్ షఫుల్ చేద్దాం. 40 పెట్టండి. 2 నోలు 2 ఎస్లు. ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాక ఇందులో ఎంత గెలుచుకుంటారని తెలియాలంటే ఆయన్ని పిలవాల్సిందే. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ తపబ్రత ఫ్రమ్ కోల్కతా. Hello everyone, my name is Tapabrata. You can call me TC, that's my stage name. Hi everyone. Hi. First thing, I'll try something with Pradeep. Oh, Huh? You? Pradeep, you have, now it's demonetization's the kind of a season. So we don't carry cash anymore, correct? called cashless transaction. Yeah, so do you carry your ATM card? Oh, of course. Yeah, can I borrow it from you? I'll take your ATM card, Okay, okay. Place your hand like this. I hope everybody can see, right? What the hell just happened? సార్ మళ్ళీ. అయ్యా, అమ్మా అనసూయమ్మా, 70,000. థ్యాంక్ యూ సార్ జీ. ఓ కమాన్. You're scared? Okay, so we're gonna try something with the kids. What's your name? Boy, girl? The boy. The boy. Rishi. Rishi, come join me on the stage. And another beautiful lady. Okay, I'll choose you. Give them a huge round of applause as they join me on the stage. We have spoons here, forks here, correct? Spoons and forks, you can see them. We'll start with spoons at first, okay? Take spoons. Check them, make sure they're normal. Completely. They're normal, right? Give me any one. So we'll try something with the spoons, okay? So I'm gonna take the spoon, place it on my hand just like that, okay? You can see it, watch. Take it. Akka. అమ్మా అనసూయమ్మా, ఫోన్ బెండ్ అయిందమ్మా.
we're gonna try something with forks as well, okay? Three forks, normal, all normal, right? Choose one for me, Rishi. This one for me, use this one only. Now hold this side. I'll just rub the fork just like this. Getting really soft, right? Watch. అయ్యయ్యా స్టీల్ ఫోర్క్ అయ్యా అది. మా ప్రొడక్షన్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి తెచ్చారు. ఏళ్ళు పిండి ఇరక్కొడేసాడు ఆయన. మీ అనసూయకి ఇచ్చేసిరండి. All right, give them a huge round of applause as థ్యాంక్ they యూ go రిషి, back. థ్యాంక్ యూ ఫ్రెండ్. Anasuya wants to come. ఓ Yeah. he wants to? I think so. Definitely, please. So we're gonna, yeah, you can check them, of course. No, your hands. Oh, my hands. It's very soft. Very soft. So, so we are gonna try right now a very dangerous game. If you fail, you hurt yourself. Is banned in 14 countries. This particular trick or demonstration is banned in 14 countries because 50 magicians or mentalists have hurt themselves really badly. Who involved? And we are going to try this. Me and you. నేనున్నాను అనసూయ. నువ్వు నీకు దెబ్బ తగిలే ముందు అడ్డం నేను నిలబడతా. దెబ్బ తగిలిన తర్వాత వస్తావు. నేను ఓకే అనసూయని ప్లీజ్. If things go right, nobody will get hurt. Okay, so what I have here is 4 wooden coasters. You can see all of them are identical except one that has a hole in the middle. And I have one 6 inches nail. What we're gonna do is we're gonna put the nail right over there. In a moment, I'm going to ask Pradeep to close my eyes, just like that. And I want you to cover up the coasters just like this, And shuffle. then shuffle them. Once you're done, just tell me that I am done. Okay? Okay, I'm going for it. Okay, I'm done. You know where the spike is, right? No, I don't. You don't? I didn't follow. Okay, that's even interesting. So we have cup number 1, cup number 2, we have 4 cups, right? Name a number between 1 and 4. Name it right now. 2. 2. 2, you said? Good decision. అమ్మా. So we have 3 cups left. I wish I had seen. నేను చూసుంటే బాగుండే ఎందులో ఉందో. 3 cups left. Clear your mind and choose any other cup. Any other cup. 1. 1. Sure? Yes. Two left. 50-50 right now. 50-50.
Give me both of your hands. So where do you think the spike is? Under your right hand or under your left hand? Just say yes or no. Right hand no or left hand no? Just right hand no. No. Right hand में नहीं. you're too confused. I'm Okay. మేకు ఎందులో ఉంది అంటున్నాడు. Point to one cup quickly. Point to one cup quickly. That one, this one. Now you made all the decisions, correct here? Lift up that cup. కొంచెం అంటే మేక్ ఇటు నుంచి వెళ్ళి ఇటు And వచ్చేదయ్యా. you made all the decisions over here. I didn't make any decisions. So because of you, I'm safe. Give her a huge round of applause, please. వెరీ వెల్ ప్లేడ్. లాస్ట్ మినిట్ వరకు నువ్వు దాని మీదే ఉంచి ఇందులో మేకు లేదు అంటే ఆయన నిన్ను మళ్ళీ అడిగాడు. ఫైనల్ గా దాని మీద 2 చేతులు తీసేసి 4th వన్ అన్నావు. Why did I do that? Thank God. Incredible India. This is big celebrity challenge. Hats off, Sergi. Thank you very much. Okay, Sergi, go ahead. So here we have a ramp. Okay. I'm going to ask Anasuya to place some obstacles. You can see there are nails, broken glasses. సో ఈ ర్యాంప్ మీద తను బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని కళ్ళ గంతలు కట్టుకుని రెడీగా ఉంటే గాజు పెంకులు మేకులు వీటి మీద పెడతారు. అండ్ అవి తొక్కకుండా ఈ వ్యక్తి అవన్నీ దాటుకుంటూ చివరి వరకు వస్తాడు. చివరి వరకు వచ్చిన తర్వాత ఈ బెడ్ మీద కానీ ఆ బెడ్ మీద కానీ దూకుతాడు. కానీ ఈ 2 బెడ్లో ఒక బెడ్ మీద గాజు పెంకులు వేసి ఉంటాయి. ఆ బెడ్ మీద కాకుండా ఖాళీగా ఉన్న బెడ్ మీదకి దూకుతాడు తను. అది తను చేయగలను అంటున్నాడు. లెట్స్ సీ. ఆ ర్యాంప్ మీద మీకు నచ్చిన చోట గాజు పెంకులు మేకులు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఆయన. We are ready. We're done. Yeah, we're done. Anasuya ma'am, hold my hand. Really hold my hand tight and think about the whole scenario. Just in your mind, think. Nobody screams, nobody reacts, don't do anything.
సూపర్. సూపర్. స్టార్టింగ్ ఆయన స్టార్ట్ చేసిన స్టైల్లో చూస్తే ఫోర్కులు స్పూన్లు ఒంగోవేటేయడం ఇరక్కొట్టేయడం, దాని తర్వాత కార్డ్ని రౌండ్ తిప్పారు చూడు మాస్టారు, అక్కడ వికెట్ లేచింది మాకు. అండ్ ఆ గ్లాసులు షఫుల్ చేస్తే ఆ నెయిల్ ఆ మేకు గుచ్చుకోకుండా మిగతా గ్లాసులు అన్ని కొట్టి ఎగ్జాక్ట్ గా నెయిల్ ఉన్న గ్లాస్ ని మాత్రమే మనకు చూపించారు. అండ్ లాస్ట్ ఇన్ని అబ్స్టకల్స్ ఆయనకి తెలియకుండా మీకు నచ్చిన ప్లేస్ లో పెట్టారు వీటిని. అండ్ ఆ బెడ్ కాకుండా ఈ బెడ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ యూ డిడ్ వండర్స్. థ్యాంక్ యూ సర్ జీ. థ్యాంక్ యూ Thank సో you మచ్. very much. Thank you. సో ఉన్న పరిస్థితుల్లో 4 స్టేట్మెంట్లు అనుకున్నాం. స్టేట్మెంట్ నెంబర్ 1, నో అని 70,000 రూపాయలతో మీరు ఛాలెంజ్ చేశారు. అండ్ ఎస్, తను స్పూన్లు ఫోర్కులు బెండ్ చేశాడు, ఇరక్కొడేశాడు. కానీ మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కళ్ళతో బెండ్ చేస్తాను అన్నారు, కానీ ఆయన చేతులతో బెండ్ చేశారు. లేకపోతే ఆయన టెటర్ చూసి చేసాడు, కళ్ళతోనే చూసి చేశాడు. చేతులతో ఏదో చేస్తారు. ఆయన చేతితో టచ్ చేశాడా? వినండి, చేతితో టచ్ చేసి బెండ్ చేశాడా? ఈయన మాత్రం కళ్ళతో చేయలేదు, చేతులతో చేస్తే అది టూమని లేచి కూర్చుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ 70,000 పోయాయి. ఎలా ఎలా ఎలా? రెండో స్టేట్మెంట్ కార్డుని, దట్ వాస్ వెరీ గుడ్. అది కూడా తుస్సు 50,000 రూపాయలు. సో మొత్తం 1,20,000 పోగా నేను ఒప్పుకోను. ఎలా చెప్పండి, కళ్ళతో వెళ్ళి చేతులతో ఇలా ఇలా అంటే. చూడండి ప్రదీప్ అసలు రూపాన్ని చూడండి. వద్దు, గాజు పెంగిలా ఉంది, అటు వెళ్ళమ్మా, అబ్బో. అటు వెళ్ళమ్మా. థర్డ్ స్టేట్మెంట్, మేక్ ఎక్కడైనా పెట్టి దాని మీద గ్లాసులు పెడితే తను కొడితే మేక్ ఉంటుంది అన్నాను. అండ్ ఫైనల్లీ మేక్ చూపించాడు తను. సో మూడోది కూడా పాయే. అండ్ ఫైనల్ 1, కళ్ళకు గంతలు కట్టుకుని అబ్స్టకల్స్ అన్ని ఉంటాయి గుచ్చుకునేవన్నీ, వాటిని దాటుకుంటూ నడుస్తాడు. ఇదేంటి రియాక్ట్ అవ్వట్లేదు? మీరు కళ్ళు తెరిచి ఎలా నిద్రపోగలుగుతున్నారు నాకు చెప్పా ప్లీజ్. నేను చాలా షూటింగ్ లో పడుకోవాలనిపిస్తుంది నాకు అలా. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ మీకు ఒక బంపర్ ఆఫర్ విషయం చెప్పనా? లాస్ట్ స్టేట్మెంట్ రైట్. మీకు తెలియకుండానే మీరు 2 lakh రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే 70,000 రూపాయలు ఉన్నాయో, ఏదైతే మీరు నో అన్నారో నేను చెప్పిన స్టేట్మెంట్ కి ఇంటూ 5 times 3,50,000 రూపీస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో 3,50,000 రూపీస్ అండ్ లాస్ట్ స్టేట్మెంట్ లో 2 lakhs, మొత్తం కలిపి 5,50,000 రూపీస్ గెలిచారు డ్రామా జూనియర్. సూపర్. రండి 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 రండి, కమాన్. సో మై బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో మీరు 5,50,000 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, నెక్స్ట్ సండే ఇంకొంతమంది సెలబ్రిటీస్ తో, ఇంకొన్ని అదిరిపోయే టాలెంట్స్ తో మీ ముందుంటాం. అంటిల్ దెన్, గుడ్ నైట్, సీ యూ.